చాలామంది జాబ్స్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. ఆఫీస్ జాబ్స్ కావచ్చు, డేటా ఎంట్రీ జాబ్స్ కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, రిసెప్షనిస్ట్ జాబ్స్ కావచ్చు, రీటైల్లో జాబ్స్ కావచ్చు, ఏదన్నా షాప్స్లో జాబ్స్ కావచ్చు, ఫ్రంట్ ఆఫీస్లో జాబ్స్ కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్ జాబ్ కావచ్చు. ఇలా డిఫరెంట్ జాబ్స్ గురించి అప్లై చేస్తుంటారు. అప్లై చేసిన తర్వాత కొంతమందికి జాబ్స్ దొరుకుతాయి, కొంతమందికి జాబ్స్ అనేవి దొరకవు. కొంతమందికి జాబ్స్ ఎందుకు దొరకాయి అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది కరెక్ట్గా ఉండదు, కాబట్టి జాబ్స్ అనేవి దొరకవు. కొంతమందికి జాబ్స్ దొరికినా కానీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. ఆ ఓనర్స్ ఏం చేస్తారంటే, ఆ షాప్ ఓనర్స్ కావచ్చు, ఆ ఆఫీస్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత తీసేస్తుంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇది మెయిన్ ఇష్యూ ఏముంటుందంటే కమ్యూనికేషన్ వలనే జరుగుతుంది. చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, 12th పాస్, 10th పాస్, 8th పాస్ ఇలా ఉంటారు. కొంతమందికి అయితే ఎడ్యుకేషన్ అంతా ఉండదు, కానీ జాబ్ అయితే చేయాలని చూస్తుంటారు, కానీ జాబ్ వాళ్ళకి దొరకదు. దొరికినా కానీ కొన్ని రోజుల్లో తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ సైకాలజికల్ పాయింట్స్ అనేవి తెలియవు, కాబట్టి వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అయితే దొరకదు, చాలామందికి జాబ్ దొరకదు. సెకండ్ ఏంటంటే జాబ్ దొరికినా కానీ తీసేస్తుంటారు, లేదంటే జాబ్ దొరికినా కానీ వాళ్ళకి ప్రమోషన్ అని కాదు, ఎన్నో సంవత్సరాలు అదే సింపుల్ వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అయితే ఎందుకు అలా జరుగుతుంది, మెయిన్ అది పాయింట్. ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ ఆ గ్రోత్ అనేది ఎందుకు ఉండదు? ఆ కస్టమర్స్కి వాళ్ళు ఆ కస్టమర్స్తోని కరెక్ట్గా మాట్లాడలేకపోతారు, మరియు ఆ మాట్లాడినా కానీ కరెక్ట్గా ఉండదు. అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దానివల్ల వాళ్ళ ప్రమోషన్స్ రావు, ప్లస్ దానివల్ల శాలరీ కూడా ఇంక్రీజ్ కాదన్నట్టు. ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇది మెయిన్ జరిగేది ఏంటంటే కమ్యూనికేషన్ వల్లనే జరుగుతుంది. జాబ్ దొరకాలన్నా కమ్యూనికేషన్ కరెక్ట్ ఉండాలి, జాబ్లో ఉన్నా దాని తర్వాత ప్రమోషన్స్ రావాలి, ఎక్కువ శాలరీ పెరగాలన్నా కూడా కమ్యూనికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అయితే ఈ కోర్స్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఎవరు జాబ్ చేయాలని చూస్తున్నారు, ఏ జాబ్ అయినా కావచ్చు, అది టెలికాలర్ జాబ్ కావచ్చు, కస్టమర్ కేర్ జాబ్ కావచ్చు, ఫ్రంట్ ఆఫీస్ జాబ్ కావచ్చు, రీటైల్ జాబ్ కావచ్చు, బీపీఓ, డేటా ఎంట్రీ, ఆఫీస్ అసిస్టెంట్, లేడీస్కి, జెంట్స్కి అందరికీ ఈ కోర్స్ వర్తిస్తుంది. అందరికీ కోర్స్ వర్తిస్తుంది. నా పేరు రిజ్వాన్ ఖాజీ. నేను ఒక సైకాలజిస్ట్ ప్లస్ బిజినెస్ కన్సల్టెంట్ని. చాలామందికి నా గురించి తెలుసు. నేను బిజినెస్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాను, ప్లస్ జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను, ప్లస్ నేను ఒక సైకాలజిస్ట్ని కూడా. నా ట్రైనింగ్ చాలామంది తెలుగు వాళ్ళు తీసుకుంటుంటారు. అయితే నా వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు, ట్రైనింగ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ అదంతా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చూస్తుంటాను, ఇప్పుడు చాలామందితో నేను కమ్యూనికేట్ చేస్తాను ఇంటర్నేషనల్ లెవెల్లో. అక్కడ ప్రాబ్లం నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ కమ్యూనికేషనే కనబడుతుంది, వాళ్ళు కరెక్ట్గా మాట్లాడలేకపోతారు. ప్లస్ నేను చాలామందిని చూస్తాను, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా పెద్ద కంపెనీస్లో జాబ్ చేసేవాళ్ళు, కస్టమర్ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, రిసెప్షనిస్ట్ మరియు సపోర్ట్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ విధానం ఎలా ఉంటుంది, అది కూడా నేను గమనిస్తూనే ఉంటాను. అది పర్ఫెక్ట్గా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అందులో వర్క్ చేస్తారు, ప్లస్ దాంతోపాటు వాళ్ళకి ఇన్కమ్, శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ ట్రైనింగ్ నేను ఇక్కడ ఈ కోర్సులో ఇస్తున్నాను, ఈ కోర్సులో ఇస్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఇస్తున్నాను. అంటే బిజినెస్లో లేదంటే జాబ్లో ఉన్నప్పుడు మీరు ఎలా కమ్యూనికేషన్ చేయాలి, ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ అయినా, కస్టమర్ కేర్లో మీరు వర్క్ చేస్తున్నా, టెలికాలర్లో వర్క్ చేస్తున్నా, రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నా, ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, రీటైల్, బీపీఓ, డేటా ఎంట్రీ ఎందులో వర్క్ చేస్తున్నా కానీ, మీరు ఆఫీస్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నా, ఏ రోల్లో ఉన్నా కానీ మీరు ఎలా మాట్లాడాలి, అందులో పాయింట్స్ ఏమేమి ఉంటాయి, మరియు కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఎలా మనం మాట్లాడాలి, ప్లస్ ఒక యాంగ్రీ కస్టమర్ వస్తాడు, రఫ్గా మాట్లాడతాడు, అప్పుడు ఎలా డీల్ చేయాలి, మరి వాళ్ళకి ఏం చెప్పాలి, అదంతా నేను సైకాలజికల్ లెవెల్లో ఈ ట్రైనింగ్లో చెప్తున్నాను. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా బెనిఫిట్ అవుతుంది, జాబ్ చేయకున్నా కానీ. ఇందులో నేను ఒక వీడియో స్పెషల్లీ ఇంటర్వ్యూ కోసం కూడా పెట్టినాను. అంటే ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు కూడా ఎలా కమ్యూనికేట్ చేయాలి దాని గురించి కూడా నేను డీటెయిల్గా చెప్పినాను. ఆ కంపెనీస్ వాళ్ళతో ఇలా మాట్లాడాలి, ఆ ఎంప్లాయర్స్తో ఇలా దాని గురించి కూడా చెప్తున్నాను. కాబట్టి ఈ కోర్సు మీరు తీసుకున్నట్టయితే
100% మీకు జాబ్ దొరికే అవకాశం అనేది ఉంటుంది. ఇది కొద్దిగా నేను చెప్పిన సైకాలజికల్ పాయింట్స్ మీరు కరెక్ట్‌గా యూజ్ చేసినట్టయితే మీకు కూడా జాబ్ దొరికే అవకాశం అనేది ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న మీరు నేను చెప్పే ఐటమ్స్‌ని ఫాలో అయితే 100% మీ యొక్క గ్రోత్ అనేది జరుగుతది. మీ దగ్గర కస్టమర్స్ ఎక్కువొస్తారు. మీ యొక్క కమిషన్ పెరుగుతది. బిజినెస్‌లో కమిషన్ పెరుగుతది. ప్లస్ మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నా గానీ మీకు సాలరీ పెరుగుతది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కోర్స్ తీసుకోండి. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత దీన్ని లెర్నింగ్ చేయండి. అండర్‌స్టాండ్ చేసుకోండి. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ కోర్స్ జాయిన్ చేయొచ్చు. నేను మిమ్మల్ని కోర్స్‌లో కలుసుకుంటాను. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.